యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనము నుండి 4వ అధ్యాయము 24వ వచనము వరకు. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఆ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం నుండి 4వ అధ్యాయము 34వ వచనము వరకు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను అడగలేదు. ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి
మీరు వచ్చి నేను చేసినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. నాతో చెప్పిన మనిషిని చూచి ఈయన క్రీస్తు కాడా ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని ఆయన ఊరి వారితో చెప్పగా వారు వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చిచుండిరి. ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఈలోగా శిష్యులు ఈలోగా శిష్యులు బోధకుడా బోధకుడా భోజనము చేయమని భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. ఆయనను వేడుకుని అందుకు ఆయన భుజించుటకు నాకు ఇంకో ఆహారం ఉంది, మీకు తెలియని ఆహారము మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని నాకు దగ్గర ఉన్నదని వారితో చెప్పగా వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నన్ను పంపిన వాడు చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారమై ఉన్నది.